మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూరు, కొల్లూరు, కోటపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూరు, కొల్లూరు, కోటపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఇండ్లు కట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1,00,00,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుండేనని అన్నారు. కొండపర్తి మదనక్క ఇప్పుడే మా నాయకుడు మిషన్ బగ్రీ నీళ్ళు వస్తున్నాం. మిషన్ బగ్రీ నీళ్ళు వస్తున్నాయా తెలియదా? టీఆర్ఎస్ ప్రభుత్వం 62,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మిషన్ బగ్రీ. ఏ గ్రామంకి పోనీ అన్ని గ్రామాల్లో ఇదే చెప్తారు, మిషన్ బగ్రీ నీళ్ళు బాగాలేవు, మిషన్ బగ్రీ నీళ్ళు వస్తాయి అంటే ఇన్ని పైసలు ఎవరి పైసలు? ప్రజల పైసలు దోచుకొని పైపు సరిగా వేయక లీకులు ఉండి మన అందరికీ కూడా ఇబ్బంది. సో ఎంపీడీఓ గారు అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ పాల్గొన్నారు కదా, అందరికీ ఆశ ఉండేది తెలంగాణ రావాలని. ఉండేనా లేదు? కానీ ఆ రోజులలో మనకు తెలంగాణ వస్తే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని అనుకున్నామా లేదా? 12 సంవత్సరాలు అయింది. వచ్చింది ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎవరికి వచ్చింది? రండి ఇక్కడ రండి. ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. ఏమ్మా పెద్దమ్మ ఇప్పుడు ఇచ్చిందా లేదా? ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా మన బీద ప్రజలకు వినండి మంచిగా, బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదో, కాంక్రీట్ స్లాబ్ లేదో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడానికే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీకు చెప్పినాము, మీకు ఇల్లులు ఇప్పిస్తాము ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి మేము అప్పుడు చెప్పినప్పుడు మీరందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. అందరు అనుకున్నారు, అరే మాకు 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 200 యూనిట్లు ఇచ్చిండ్రు, మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నది, సన్న బియ్యం ఇస్తున్నారు, రాజీవ్ యువ వికాస్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చినప్పుడు ఇవి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా లేదా? కేసీఆర్ ఏమో ఖజానా ఖాళీ చేసిండు, మనకు వస్తుందా లేదా అని చెప్పి చాలామందికి భయం ఉండే, అపోహలు ఉండే. అయితే రేవంత్ రెడ్డి గారు, మా రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, లేదు ఏది ఏమైనా కానీ ఖజానా పైసలు లేకున్నప్పుడు కూడా ఈ అప్పు తీసుకొచ్చి మన ప్రజలకు మనం ఇల్లు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లనే మనకి ఈ రాంపూర్ గ్రామంలో 18 మందికి ఈరోజు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిండ్రో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే కట్టాలమ్మా. నేను ఇప్పుడు కూడా కొల్లూరులో ఏదే చెప్పొచ్చినా, ఎవరే ఈ 600 స్క్వేర్ ఫీట్ ఎట్లా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిందమ్మా అందరికీ. ఏమ్మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసిందా మీ అందరికీ? ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక ఆయన అడుగుతుండే, సార్ నేను ఆల్రెడీ గోడలు కట్టుకున్నా, నాకు ఇయ్యారా అని నన్ను దబాయిస్తుండే. అయితే ఆమెకు చెప్పిన నేను, ఇక్కడ ఈ స్కీము ఎవరైతే ఇల్లు ప్రారంభం చేయలేదో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండ్రు, సగం చేసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఈ స్కీమ్ కేవలము
ఎవరికైతే పైకప్పు లేదో బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు మొదలు ఇస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకొని పని స్టార్ట్ చేసి చేయండి. ఏమైనా ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏమైనా ఎక్కువ అయిందనుకోండి, మీరు ఎక్కువ అయితే కంప్యూటర్ ఎట్లుంటుంది తెలుసు కదా మీకు. కంప్యూటర్ ఏమైనా అవకతవకలు ఉంటే ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా? ఏమా చెయ్యదు. అయితే ఈ ఇల్లు మీద కూడా అట్లనే ఉంటుంది. మన లీడర్లను పట్టుకొని చేద్దామనుకుంటే కాదు అది. విన్నారా? సో మీరు మీ గ్రామం మీరు ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ చూసి మంచిగా ఆ స్పెసిఫికేషన్ ద్వారానే కట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నేను మళ్ళీ 3 నెలల తర్వాత వస్తా, ఏమవుతుంది చూస్తా. మీరు కూడా ఫోటోగ్రాఫ్స్ పంపించండి రెగ్యులర్గా. ఎక్కడైతే వారికి కష్టం అవుతున్నదో యూ మస్ట్ హెల్ప్. ఎనీ డిఫికల్టీస్ యూ ప్లీజ్ టు అస్, డోంట్ లీవ్ ఇట్ లైక్ దట్. ఎంపీడీఓ గారు, ఇది చాలా ప్రెస్టీజియస్ స్కీమ్ మన గవర్నమెంట్కి. సో మీరు కొద్దిగా ఫాలోఅప్ చేసి హెల్ప్ చేయండి. లోకల్ లీడర్స్ కూడా ఉంటారు, వారికి ఏమైనా మేస్త్రి ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు అందరు కొద్దిగా సహకరించాలి. ఉన్నారా? ఒక్కరు ఒక ఇల్లు సహకరిస్తే అన్ని 18 ఇల్లు తొందరగా అయిపోతాయి. ఇంకా ఎవరైనా మెలుగుంటే, ఎవరికైతే ఇల్లు ఇంకెంతమంది ఉంటారు ఎలిజిబుల్ పీపుల్ ఇంకా. సో నెక్స్ట్ లాట్లో మనం చేద్దాం. అందరికీ భరోసా ఇప్పించండి. ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా ఇల్లులు కట్టిస్తామని చెప్పి భరోసా.